తెలుగు టైటన్స్ వర్సెస్ బెంగాల్ వారియర్స్ మ్యాచ్ ప్రివ్యూ అయితే వద్దాం ఈ వీడియోలో. తెలుగు టైటన్స్ అయితే ఫైనల్ లాస్ట్ మ్యాచ్ విన్ అయ్యి మ్యాచ్ లోకి అయితే వస్తున్నారు. మరోవైపు బెంగాల్ వారియర్స్ చూసుకుంటే వాళ్ళైతే వాళ్ళ లాస్ట్ మ్యాచ్ లాస్ అయిందని చెప్పొచ్చు. సో మ్యాచ్ అయితే టోటల్ గా దేవాంగ్ దళాల్ వర్సెస్ తెలుగు టైటన్స్ డిఫెండర్స్ ఉండే అవకాశం ఉంది. ముందుగా ఈ మ్యాచ్ లో తెలుగు టైటన్స్ గురించి చూసుకుంటే మాత్రం వాళ్ళు ఫస్ట్ 2 మ్యాచెస్ ఏ సూపర్ రైడ్స్ వల్ల లాస్ అయినలో లాస్ట్ మ్యాచ్ అదే సూపర్ రైడ్ వల్ల విన్ అయిందని చెప్పొచ్చు. సో సూపర్ రైడ్స్ తో ఏదో తెలియని అనుబంధం అవుతుంది ఈ సీజన్ లో తెలుగు టైటన్స్ కి. సో ఈ మ్యాచ్ లో తెలుగు టైటన్స్ డిఫెన్స్ అయితే చాలా బాగా పర్ఫామ్ చేయాలి. ఎలాంటి సూపర్ రైడ్స్ ఇవ్వకుండా ఉండాలి దేవాంగ్ దళాలకి. దేవాంగ్ దళాల గురించి మనందరికి తెలిసిందే, సూపర్ రైడ్స్ మీద సూపర్ రైడ్స్ చేయగల ప్లేయర్ అతను. సో తెలుగు టైటన్స్ డిఫెన్స్ లో చూసుకుంటే సో అజిత్ పవార్ అయితే ఫైనల్లీ బ్యాక్ టు ఫామ్ వచ్చిందని చెప్పొచ్చు. లాస్ట్ మ్యాచ్ లో ఐ5 కూడా చేసిండు, చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. అతనికి తోడుగా శుభం షిండే కూడా డిఫెన్స్ లో మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుండు. ఇక్కడ కొంచెం లెఫ్ట్ కార్నర్ లో కొంచెం కన్ఫ్యూజన్ ఉందని చెప్పొచ్చు. అమాన్ ఆర్ అంకిత్ ఇద్దరిని చేంజ్ చేస్తున్నారు, సబ్స్టిట్యూట్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళిద్దరిలో ఎవరినో ఒకరిని ఫిక్స్ కావాలి, వాళ్ళైతే బాగా పర్ఫామ్ చేయాలి లెఫ్ట్ కార్నర్ లో ఎవరు వచ్చినా కానీ. సో అది కొంచెం ప్రాబ్లం పెట్టుకోవచ్చు. ఇక రైట్ కవర్ లో సాగర్ రావాలని కంటిన్యూ చేస్తే బాగుంటది అనుకుంటున్నా. డిఫెండర్ గా లాస్ట్ సీజన్ లో చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది కాబట్టి అతను. సో దీంతో డిఫెన్స్ అయితే సెట్ అయిపోతుంది తెలుగు టైటన్స్ కి. ఇక తెలుగు టైటన్స్ రైడింగ్ లో చూసుకుంటే కెప్టెన్ విజయ్ మాలిక్ అయితే సూపర్ గా పర్ఫార్మ్ చేస్తుండు. సో మనందరం కూడా విజయ్ మాలిక్ ని గోల్డ్ అని పిలుస్తాం. తన గోల్డెన్ ఫామ్ అయితే ఈ సీజన్ లో కూడా కంటిన్యూ చేస్తుండు. లాస్ట్ మ్యాచ్ కూడా సూపర్ రైడ్ చేసి మ్యాచ్ ని విన్ చేయడమే కాకుండా భరత్ హుడ్డా లాంటి మెయిన్ రైడర్ పర్ఫామ్ అయినప్పుడు విజయ్ మాలిక్ అయితే రెస్పాన్సిబిలిటీ తీసుకొని చాలా మంచి పర్ఫామ్ చేస్తుందని చెప్పొచ్చు. మరోవైపు భరత్ హుడ్డా గురించి చూసుకుంటే అతనైతే ఇంకా బాగా పర్ఫామ్ చేయాలి. మెయిన్ రైడర్ గా సెకండ్ రైడర్ గా పర్ఫార్మెన్స్ సరిపోదు అతను పెట్టిన ప్రైజ్ కి, అతనికి ఉన్న రెప్యుటేషన్ కి అయితే. సో అతనైతే ఇంకా ఫామ్ లోకి అయితే రావాలి. సో లాస్ట్ మ్యాచ్ లో అయితే ఆశిష్ నర్వాల్ ని తీసేసి చేతన్ సావుని అయితే ఇంక్లూడ్ చేసిండు, యంగ్ రైడర్ ని. సో లాస్ట్ సీజన్ లోనే చాలా హైప్ ఉండే NYP లో వచ్చిండు అతను. సో లాస్ట్ మ్యాచ్ లో అతనికి ఇచ్చిన అవకాశాన్ని చాలా బాగా యూజ్ చేసుకున్నాడని చెప్పొచ్చు. సో 5 పాయింట్స్ అయితే స్కోర్ చేసిండు, ట్యాకిల్ పాయింట్ కూడా ఉంది అందులో. చాలా మంచిగా పర్ఫార్మెన్స్ అయితే చేస్తుండే అతను. సో అదొక గుడ్ చేంజ్ చెప్పొచ్చు. తెలుగు టైటన్స్ అయితే ఎట్టకేలకు ఒక బ్యాలెన్సింగ్ కాంబినేషన్ అయితే ఫైండ్ చేయగలిగిందని తెలుస్తుంది. బెంగాల్ వారియర్స్ గురించి చూసుకుంటే దేవాంగ్ దళాల్ ఒంటరి పోరాటం చేస్తుందని చెప్పొచ్చు. లాస్ట్ మ్యాచ్ లో కూడా 17 రైడ్ పాయింట్స్ చేసినప్పటికీ టీమ్ అయితే లాస్ అయింది. మెయిన్ గా సపోర్టింగ్ రైడర్స్ అయితే లాస్ట్ మ్యాచ్ లో పర్ఫామ్ చేయాలి. సో సపోర్టింగ్ రైడర్స్ అయితే ఇంకా పర్ఫామ్ చేయాలి. డిఫెన్స్ లో కూడా కార్నర్స్ అయితే బోత్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ నితీష్ కుమార్ గానీ ఆశిష్ మాలిక్ గానీ. సో ఇద్దరు కూడా 0 పాయింట్ స్కోర్ చేసి కార్నర్స్ టోటల్ గా ఫెయిల్ అయినాయి. కవర్స్ లో కూడా మయూర్ కదం పర్లేదు అనిపించినప్పటికీ ప్రతికైతే ఎక్కువ సార్లు అవుట్ అవ్వడం అయితే జరిగింది. అతన్ని టార్గెట్ చేసి చాలా రైడ్స్ అయితే వేసి పునే పల్టన్ రైడర్స్. సో అది కొంచెం చూసుకోవాలి బెంగాల్ వారియర్స్ విన్ కావాలంటే. సో మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చే వీడియోస్ కోసం అయితే మన పేజ్ ని ఫాలో అయిపోండి.